మరో ఉత్తరం చూద్దామండి. అలాగే నిజామాబాద్ నుంచి రామ్మూర్తి రాస్తున్నారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఆత్మశుద్ధి, బహిశుద్ధి, అంతఃశుద్ధి అని చెప్పుకుంటాం. 4వది అంతఃకరణము. అది పరమాత్మ పైన లగ్నం చేసి ఉంటాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే ఈ 4 దశలలో అంతఃకరణమును ఆ పరమాత్మ పైన ఆరోపణ చేసి మనస్సు, బుద్ధి, చిత్తము అనబడే ఈ 3టిని పరిశుద్ధి చేయడం కోసమని బాహ్య శుద్ధి ఒక ప్రదక్షిణ, అంతరశుద్ధి 2వ ప్రదక్షిణ, చిత్తశుద్ధి 3వ ప్రదక్షిణ, ఇట్లాగా కనీసం 3 మార్లు ప్రదక్షిణ చేయాలి. ఈ 3 మార్లు అయిన తర్వాత మన సంకల్పం ఉంటే 21 సారి, 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు మన సంకల్పాలను అనుసరించి శరీరాన్ని వినియోగించి చేసేటటువంటి పరిక్రమ ఇది. ప్రదక్షిణ నర్మదా నదీ పరిక్రమ 3 సంవత్సరాల 3 నెలల 33 రోజులు పట్టేటటువంటి అతి దీర్ఘమైనటువంటి ప్రదక్షిణ నర్మదా పరిక్రమ అంటారు. అది ఉత్తమోత్తమైనటువంటిది. అది ప్రదక్షిణ. అలాగే దేవాలయాలకు వెళితే కూడా మనం ప్రదక్షిణ చేస్తాం. ఆత్మ ప్రదక్షిణ అన్న పేరుతో అర్చన చేసిన తర్వాత చేతులు అక్షింతలు పట్టుకొని 3 మార్లు మనం కూడా తిరుగుతూ పాపోహం పాపకర్మోహం పాపాత్మాం పాపం భవాత్రాయమాం కృపయా దేవ రక్ష రక్ష జనార్దన ఇట్లాగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి 3 సార్లు. కనీసం 3 సార్లు ఆ పిమ్మట ఏది సంకల్పం చేస్తే ఆ సంఖ్య. ఇది సమాధానం.